మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా నడిచే ఇంజనీరింగ్ కళాశాలలు మీతో పాటు ఈక్వల్ స్టాండర్డ్స్ తో నడపాలనే ఉద్దేశంతో నడుపుతా ఉన్నాం. మీకంటే మెరుగైన రీతిలో రేపు నైపుణ్యాన్ని పెంచి మీ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మెరుగ్గా నడిపించే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. వి విల్ టేక్ యూ యాజ్ అవర్ కాంపిటీషన్. మీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను కాంపిటీషన్ గా తీసుకుంటాం. మా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతా ఉన్న విద్యార్థులు సరి సమానంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. సార్ అది కాదు సార్, ఈరోజు మేము చేస్తా ఉన్నది నైపుణ్యానికి సంబంధించి చెప్పండి, 2 అంశాలు మీకున్న అనుభవాన్ని గురించి చెప్పండి. నైపుణ్యం ఇది కాదు, ఈ విధంగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని. ఈ విధంగా కాకుండా ఒకటే తరఫున ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాం అధ్యక్ష. సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అన్నిటికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. 14 నెలల నుంచి వీలున్నంత వరకు బకాయిలు చెల్లించే కార్యక్రమం కానీ, వారు పెట్టిన అనేక సందర్భాల్లో పెట్టిన బకాయిలు కానీ, ఈరోజు ఆఖరికి చెప్తామా దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్యశ్రీ పరంగా ఉన్న బకాయిలను కూడా పూర్తి స్థాయిలో బకాయిలు ఈరోజు సంవత్సరంలో ఇచ్చింది కాదు. సో ఇవన్నీ పేరుకపోయి ఉన్నాయి అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి ఒక ప్రణాళికబద్ధమైన ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చి చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతాను.